సో కోకాపేటలో తిరగరాసిన రికార్డులు, ఇది ఎకరానికి 137 కోట్లకు పైగా కూడా మళ్ళా ఆడ ఎకరం పోయిందంట. మరి లాస్ట్ టైం మనం చూసుకున్నట్లయితే ఎంత 100 కోట్లకు పైగా అప్పుడు రికార్డు కొట్టింది కోకాపేటలో నియోపోలిస్ అని చెప్పి, కూడా ఆల్మోస్ట్ మంచిగా సెన్సేషనల్ హిట్ అయింది అప్పుడు కోకాపేటలో ఎకరానికి ఇన్ని కోట్లకు పోతుందని చెప్పి. సో మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే 137.25 crores ఒక ఎకరం కూడా పోయిందంట. సో ఇది మళ్ళీ రికార్డ్ని తిరగ రాసిందాడ. కానీ మనం చూసుకుంటే రియల్ ఎస్టేట్ తగ్గింది తెలంగాణలో, ప్రజాప్రభుత్వం వచ్చినాక, ప్రభుత్వం మారినాక రియల్ ఎస్టేట్ మొత్తం తగ్గిందని చెప్పి అంటా ఉన్నారు. కానీ చూడండి ఇక్కడ రికార్డుల పైన రికార్డులు కొట్టేస్తా ఉన్నాయి. ఇంకా ఏడ చూసుకున్నా కూడా అపార్ట్మెంట్లు కానివ్వండి, ఎవరైనా కూడా చాలా మంది ఇంట్రెస్టింగ్ గా కొంటానే ఉన్నారు. మరి ఏడ చూసినా కూడా అపార్ట్మెంట్లు రేట్లు తగ్గినాయి, రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఎక్కడ నడుస్తలేదని చెప్తా ఉన్నారు. మేబీ కొన్ని ఇష్యూస్ వల్ల ఏమన్నా ఉండవచ్చు. కానీ అధికారులు కూడా మరి వాళ్ళందరూ కూడా మరి ఇదంతా ఏది నడవనప్పుడు వాళ్ళందరూ కూడా ఏం ఉండకపోతుండే కదా. మరి అధికారులు కూడా మంచిగా దున్నుకుంటున్నారు, వాళ్ళు కూడా మంచిగా సంపాదించుకుంటున్నారు. ఈ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా మరి వాళ్ళందరూ కూడా మంచిగానే కానిస్తా ఉన్నారు. మరి ఎక్కడ తగ్గిందని అనుకోవాలి. మరి నిజంగానే తగ్గేది ఉంటే ఇన్ని కోట్లు పెట్టి ఆడ ఎకరం కూడా మళ్ళీ రికార్డు కొట్టేదైతే కాదు. సో ఇది కోకాపేటలో తిరగరాసిన రికార్డులు.